రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RRR అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయామని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఉన్న భూమిని లాక్కొని రోడ్డున పడేయొద్దని వేడుకుంటున్నారు రాయగిరి రైతులు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు భూ బాధితులు. ప్రభుత్వాలు ఇప్పటికే పలు అవసరాల కోసం తమ భూములు తీసుకున్నారని, మరోసారి రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో ఉన్న భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాయగిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు 3 సార్లు భూములను కోల్పోయారు. ఓసారి రోడ్డు, మరోసారి కాలువలకు, ఇంకోసారి హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి RRR రోడ్డు కోసం ఉన్న వ్యవసాయ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోయి తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో తాము కోల్పోయిన భూమిని కొనుగోలు చేయలేమంటున్నారు. మా గ్రామంలో నుంచి NH 163 హైవే కోసము, కాళేశ్వరం ప్రాజెక్టు కోసము, హైటెన్షన్ వైల కోసము, యాదాద్రి డెవలప్మెంట్ కోసము రోడ్ల విస్తరణలో అనేక పర్యాలు మా రాయగిరి ప్రాంతంలో ఉన్న రైతుల భూములు కోల్పోయినాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కోల్పోతానికి ఈ ప్రాంతం నుంచి రైతులు ఎవరు కూడా సిద్ధంగా లేము. గత TRS ప్రభుత్వం ఈ అలాట్మెంట్ చేసింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు చేసినాం. మాకు గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వము మద్దతుగా ఎన్నోసార్లు మా రైతుల పక్షాన నిలబడి ఇది అన్యాయము, రైతులకు అన్యాయం జరుగుతుంది, పదే ఈ గ్రామం నుంచి ఎందుకు తీసుకోబోతున్నారని ఆ ప్రభుత్వాన్ని నిలదీసింది. కంపల్సరీ ఈ రాయగిరి ప్రాంతంలో అలాట్మెంట్ చేంజ్ చేసేదాకా ఇక్కడ రైతుల పోరాటం ఆగదు. దీనికి తీవ్రంగా నష్టపోతున్నాం రైతులం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అలాట్మెంట్ మార్చాలని కోరుతున్నాం. 14 ఎకరాల భూమి మాది. మేము పొద్దున్న లేస్తే కూరగాయలు పండించుకుంటాం. పశువులు పెట్టుకొని పాలు పోసుకొని 4 కొడుకులు అలా MBA చదివారు. ఒక్కరికన్నా జాబ్ కూడా లేదు, ఏం లేదు. మేము చేసేదే వ్యవసాయం చేసుకుంటా బతాము. మా పిల్లలు మేమైతే గుంట భూమి మాత్రము మేము ఇయ్యము. చాలా నష్టం సార్. RRR పోతే మేము బతికిందని లాభం లేదు. మా ఆస్తులు పోయినాక ఏం చేస్తాం సార్? మా పిల్లలు ఏం చేస్తారు, మేము చేస్తాం. మేము చదువుకోలే, ఇంకా కూలి చేసుకొని బతున్నాం. భూమే కావాలనుకుంటున్నాం కానీ మాకు పైసలు అవసరం లేదు. తాము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు రైతులు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో వందల మంది చిన్న సన్నకారు రైతులను రోడ్డున పడేయకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాత్రం భూమిని కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నష్టపరిహార విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు నష్టపరిహార విషయంలో ఒప్పుకోగా, ఎక్కువ భూమి కోల్పోయిన మరికొంతమంది రైతులు మాత్రం నష్టపరిహార విషయంలో రాజీపోయడం లేదు. ఈ ఉత్తర భాగం RRR ఉత్తర భాగంలో అత్యధికంగా నష్టపోతున్న ప్రాంతాలలో మా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు. ఇక్కడ చాలా మంది రైతులు ఈ RRR వల్ల భూములు కోల్పోతున్నారు. ఇప్పటికే రైతులు 3 సార్లు భూములు కోల్పోవడంతో పాటు ఎటువంటి ఉపాధి లేదు. మాది 3 మంచుకో ఎకరం ఉన్నది. అది ఆ ఎకరం వల్ల రోడ్డు కొంత ఏం లేకుండా పోతుంది. మన కొడుకులు చదువులే అది కూలినాలు చేసుకొని బతురు. మరి గిదే పండించుకొని గివే తింటున్నాం. మాకు ఎక్కడ ఏం లేదు సార్. బర్ర పెట్టుకున్నా ఆ బర్ర పాల ఆధారం మీద ఉన్నది. మాకు ఏం లేదు, కూలినాలు చేసుకొని బతురు మా కొడుకులు. అను మరి భూమి పోయినాక మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ పోవాలి? మీరు దయచేసి మేము మాట్లాడే భూములు అయితే ఇయ్యం. ఎప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, మీ కలెక్టర్ పడ్డప్పుడు మీ భూములకు ధర వచ్చింది 1 ఎకరానికి 3 కోట్లు వస్తాయని చెప్పిండు. సరే అది కలెక్టర్ పడకుండా మాకు RRR రాకపోవు అని అది పడి ఆ కలెక్టర్ ఆఫీస్ పడి మాకు మోసమైంది. నేను MBA వరకు కంప్లీట్ చేశాను. నాకు మొత్తం 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాల పొలం ఉంది మాకు. 7 ఎకరాలకు ఇప్పుడు ఇంతకుముందుగా ఒకసారి హైటెన్షన్ వైర్లా కోల్పోయాము. ఒక 2 ఎకరాలు. ఇప్పుడు ఉన్న ఇంకా 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా పూర్తిగా ఈ RRR రోడ్లో పోవడం జరుగుతుంది. మాకు ఉన్న ఏకైక ఆధారం ఏమున్నా కూడా మా ఫ్యామిలీ మేము అంతా కలిసి కేవలము ఈ ఆవు పాలు, కూరగాయలు వీటి మీదే బతికేది. కాబట్టి ఖచ్చితంగా ఇస్తే అంత ఖచ్చితంగా ఇది కావాలంటే బహిరంగ మార్కెట్ ప్రకారం ఇది ఎకరానికి
3 కోట్లు పోతుంది. మరి అట్లా 3 కోట్లు ఇస్తారా? మరి చెప్పి అట్లయినా బహిరంగ ప్రకటన చేసి మరి అట్లన్నా తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలంటున్నారు రైతులు. అలైన్మెంట్ మార్పుపై పునరాలోచించాలని కోరుతున్నారు.